అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లను పరిశీలించారు. ప్రధాన కార్యదర్శులు, న్యాయమూర్తులు మంత్రుల బిల్డింగ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఏప్రిల్లో ఈ భవనాలను అందిస్తామన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు పడ్డాయని, అవి తగ్గాక పనులు చేపట్టామన్నారు. మంత్రుల బంగ్లాలు చాలా వరకు పూర్తి అయ్యాయని, జడ్జిల బిల్డింగ్లలో బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ తుది దశకు చేరుకున్నాయన్నారు. అటు ఐఏఎస్ ఆఫీసులకు సంబంధించిన బంగళాలు కానీ, మినిస్టర్స్ బంగళాలు, జడ్జెస్ బంగళాలను విజిట్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో మార్చి 31 కల్లా కంప్లీట్ చేసేటట్టుగా, ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేశాము. ఆ విధంగా ఈరోజు తీసుకుంటే, ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం 4026 బంగ్లాలు కావచ్చు, హౌసెస్ కడుతున్నాం. 4026. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక 25, సెక్రటరీస్కి ఒక 90, మినిస్టర్స్కి ఒక 35, జడ్జెస్కి ఒక 36, 186 బంగ్లాలు, ఇండివిజువల్ హౌసెస్. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి 12 టవర్లతో 288 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 6 టవర్లలో 144 హౌస్ కడుతున్నాం. ఎన్జిఓస్కి 21 టవర్స్లో 1968 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 8 టవర్లలో 720 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ 6 టవర్స్ 720 మంది కడుతున్నాం. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగ్లాలు, తర్వాత అపార్ట్మెంట్ మోడల్లో కట్టే హౌస్ అన్ని తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత యూజిడి కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్, ఇవన్నీ స్టార్ట్ అయినాయి.